కరోనా వచ్చి మనల్ని గడగడలాడించింది. ఎందరో ప్రాణాలను హరించింది. ప్రపంచ దేశాలన్నింటినీ కుదేలు చేసి పడేసింది. 2 ఏళ్ల పాటు ఇంటి నుంచి బయటికి రాలేని దుస్థితిని కల్పించింది కరోనా. ఆ పీడకల అసలు ఇది కలనా నిజమా, ఈ దుర్ఘటన నుంచి మనం బయటపడగలమా లేదా అని గజగజ వణికిపోయిన మానవాళి ఎట్టకేలకు ఆ పీడ నుంచి కాస్త బయటపడి కాస్త ఊపిరి పీల్చుకొని నలుగురితో కలిసి నడుస్తూ మళ్ళీ జీవితాన్ని సాధారణ దశకు తీసుకొచ్చి అమ్మయ్య అని ఊపిరి పీలుస్తున్న సమయంలోనే మరో ప్రమాద గంటికం రోగుతోంది. నిజం ఫ్రెండ్స్, 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ చెప్పుకుంటున్న వేళ మరో కొత్త వైరస్ మనతో షేక్ హ్యాండ్ చేయడానికి ముందుకు వస్తోంది. మన ప్రాణాలను కబలించడానికి మళ్ళీ పొంచి ఉంది. దట్టమైన పొదలలోన పులిలాగా అది చూస్తూ ఉంది. ఈ మాట అక్షర సత్యం. మళ్ళీ ఈ వైరస్కు పుట్టినిల్లు ఏది అంటే ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ పుట్టినిల్లు చైనా మాత్రమే. కాబట్టి ఈ వైరస్ పేరేంటి, దీని కథాకమాంశం ఏంటి మీకు కాస్త చెబుతా. ఇది మిమ్మల్ని భయపెట్టించడానికో మరొక దానికో కాదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ అలర్ట్ న్యూస్ ఫ్రమ్ ఎంవ్యూ సైడ్. సో కొత్త వైరస్ పేరు ఏంటంటే HMPV. సో హ్యూమన్ మెటానిమో వైరస్. హ్యూమన్ మెటానిమో వైరస్ HMPV పేరిట ఈ వైరస్ చైనాలోన అలా బ్లాస్ట్ అయ్యింది. బ్లాస్ట్ కావడంతోనే చాలా మందికి వేగంగా గాలితో, అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎయిర్ బార్న్ డిసీజ్ లాగా గాలిలో ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్గా వెళ్ళి వ్యాపిస్తోంది. విపరీతంగా భయపడుతోంది. చైనాతోనే ఆగలేదు. ఇప్పటికే జపాన్లోని హాంకాంగ్లో కూడా 7 లక్షలకు మంది పైగా ప్రజలను ఈ వ్యాధి సోకి భయపడుతోంది. ఈ వ్యాధి కూడా కరోనా వైరస్ లాగానే ఈ వైరస్ కూడా అత్యంత ప్రమాదకారిగానే మనకు కనిపిస్తోంది. ఇది కూడా శ్వాసకోశకు సంబంధించినటువంటి వైరస్. ఈ వైరస్ మనపైన దాడి చేస్తే మనకు పడిశం, తుమ్ములు, దగ్గు, జలుబు, వీటితో పాటు ఇంకా కొద్దిగా మనలో నిరోధక శక్తి తక్కువగా ఉంటే నిమోనియా లాంటి స్థితికి కూడా తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ వ్యాధి గురించి మనం అలర్ట్గా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తోంది. ఎందుకంటే గత అనుభవాల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. గతంలో కూడా కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా చైనాలో వెలుగు చూసినప్పుడు ప్రపంచ దేశాలు పట్టించుకోలేదు. మనల్ని ఏం చేస్తాయి అనుకున్నాం. పైగా చైనా లాంటి దేశానికి వస్తే అరే ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా చూసాం. కానీ అది కోరలు చాచి ప్రపంచం నలుమూలల వ్యాపించింది. అందరినీ పట్టి పీడించింది. ఈ దేశం ఆ దేశం, చిన్న దేశం పెద్ద దేశం అని తారతమ్య భేదాలు లేకుండగా అన్ని చోట్ల సమానంగా పాకేసింది. ప్రపంచంలో అతిపెద్ద దేశాల్లో ఒకటైనటువంటి భారత్లో భయానకమైన వాతావరణం సృష్టించిందే కానీ మృత్యువు సంఖ్య తీసుకుంటే పెద్దగా మనం బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు అనిపించేలాగా శక చూపించి తనేంటో చూపించి అది వెళ్ళిపోయింది. కానీ వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లోన ఈ ఉత్పాతం ప్రమాదాన్ని సృష్టించింది. అమెరికాలో అయితే లక్షల్లో శవాలు గుట్టల్లో పడిపోయిన దృశ్యాలు మనం చూసాం. సో ఆ కరోనా నుంచి మనం నేర్చుకున్న గుణపాఠం ఏంటి? వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం, మూతికి మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరాన్ని పాటించడం, ఇవన్నీ కూడా కరోనా మనకు నేర్పిన పాఠాలు. కానీ కొద్దిగా నార్మలైజ్ కాగానే ఆ పాఠాలన్నింటినీ మనం మర్చిపోయి యథాప్రకారంగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్న సందర్భంలో మరోసారి ఒక అలర్ట్. ఈసారి
అలర్ట్ హెచ్ఎంపివి రూపంలో అదే చైనా భూతం నుంచే రావడం నిజంగా దురదృష్టకరం. సో ఈ వైరస్ గురించి మనం తెలుసుకుందాం. చైనా నుంచి జపాన్, హాంకాంగ్ దాకా వెళ్తుంది. ప్రపంచ దేశాలు ఇప్పటికే అప్రమత్తమైపోయాయి. మన ఇండియా కూడా అప్రమత్తమైంది. నేషనల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ శాఖ ఇప్పటికే అన్ని ఆసుపత్రులు, ఆ తర్వాత ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ వస్తుంది, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. కాకపోతే జపాన్లో ఇప్పటికే 7.18 లక్షల మందికి కేసులు నమోదయ్యాయి. ఇది వాస్తవంగా గత సంవత్సరమే మనకు ఒక వికృత కానుక ఇచ్చి పంపించింది. 2024 డిసెంబర్ నాటికి చైనాలోన 94,250 కేసులు నమోదయ్యాయి. ఇది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దీన్ని డ్రాగన్ కంట్రీ కూడా నిర్ధారించింది. హ్యూమన్ మెటానిమో వైరస్. సో ఈ వైరస్ గురించి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కరోనా నుంచి నేర్చుకున్న గుణపాఠాలను మర్చిపోవద్దు. మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాం. సో ఈ న్యూస్ మీకు ఇవ్వడం ద్వారా మనం కాస్త అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే మా లక్ష్యం. అందుకోసమే ఈ న్యూస్ మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఈ భూతాన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాలంటే కరోనా నుంచి నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయాలి. చైనాలో కరోనా వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, మన దాకా వస్తే కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఎన్ని చూడలేదు మనం అని అనుకున్నాం. ఎన్ని చూసినా కూడా ప్రతి వైరస్ కూడా ఒక కొత్త శకాన్ని, కొత్త ప్రభావాన్ని చూపించే పోతుంది. అది పోదు. ప్రపంచ దేశంలో డాక్టర్లు అందరూ చెప్పారు, కరోనా మన నుంచి మాయమైపోదు, దానితో మనం అనుబంధం పెంచుకోవాల్సిందే. కలరా, మలేరియా, ప్లేగ్ ఇలాంటివిలాగానే మళ్ళీ మనకు కరోనా కూడా ఆ జాబితాలో చేరింది, వైరస్ జాబితాలో చేరింది. దానికి టీకా కనిపెట్టడానికి మనం ఎంత శ్రమ పడ్డామో తెలుసు. టీకా లేదు, వైద్యం లేదు, రెమెడీ లేదు. ఎలా వస్తే ఒక్కసారి అది సోకిందంటే ఇంక వెళ్ళిపోవడమే అనే పరిస్థితిలోన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని మనం ఎంత భీతిలిపోయామో మిత్రులారా మనకందరికీ తెలుసు. కాబట్టి ఆ గుణపాఠం నుంచి మనం మేల్కోవాలి. ఈ కొత్త వైరస్ని వీరంత త్వరగా దూరంగా నెట్టాలంటే మనం జాగ్రత్తగా ఇప్పటి నుంచే మళ్ళీ పాటించాల్సింది ఏంటంటే, మళ్ళీ మన ముఖానికి మాస్క్ రావాల్సిందే, మళ్ళీ మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిందే, మళ్ళీ మనం ఆరోగ్యకరమైనటువంటి తిండి తినాల్సిందే, మళ్ళీ మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిందే, మళ్ళీ మనం సోషల్ డిస్టెన్స్ను పాటించవలసినటువంటి సమయం వస్తుందా? రాకపోతే మంచిది. ఆల్ వెల్, ఇట్స్ వెరీ గుడ్. బట్ ఇఫ్ అండ్ బట్స్ ఉండనే ఉంటాయి. కీడెంచి మేలెంచాలి. కాబట్టి ఈ కీడే మనం ఎంచితే ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత సెల్ఫ్ అలర్ట్నెస్తో ఉండాలి అనేది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎవరి ప్రాణాలు అంత తేలిక కావు. కాబట్టి ఫ్రెండ్స్, కాస్త అలర్ట్గా ఉందాం, ఎప్పటికప్పుడు వార్తలు విందు ఉందాం. ఈ వైరస్ ఎలా ఉంటుంది, మాకు తెలిసి ఇది కాస్త త్వరగా అణిగిపోతే మంచిది. ఎందుకంటే ఇప్పటికే అందరిలోనూ, ప్రపంచంలో చాలా దేశాల్లో హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఏమిటి హెచ్ఎంపివి వైరస్? దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అంటే, హ్యూమన్ మెటాఫ్లూమో వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ అని అంటారు. పశువులు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలగచేసే విరిడే మెటాన్యూమో వైరస్కు ఇది చెందింది. సో అయితే ఈ వైరస్ వివరాలు చెప్తూ శాస్త్రజ్ఞులు కొన్ని నిజాలు బయట పెట్టారు. ఏంటి అంటే, ఇది కొత్త వైరస్ ఏమో కాదు, ఇప్పటికిప్పుడే చైనాలో పుట్టుకొచ్చినటువంటి కొత్త వైరస్ కాదు అని వాళ్ళు డిక్లేర్ చేశారు. 2021లో తొలిసారిగా చిన్న పిల్లల్లో డచ్ పరిశోధకులు దీన్ని గుర్తించారు. సో ఈ హెచ్ఎంపివి వైరస్ని డచ్ పరిశోధకులు 2021లో ఉన్నట్టు, ఈ చిన్నపిల్లల్లో వ్యాధి సోకినట్టు తొలిసారిగా ఫైండ్ అవుట్ చేశారు.
కాబట్టి ఇది కొత్తదేమి కాదు. ఇది 2025 అంటే 21లోనే వాళ్ళు గుర్తించారు. కానీ అంతకుముందు నుంచే ఉంది, అంతకుముందు నుంచే ఈ వ్యాధి ఉంది. సెరలాజికల్ అధ్యయనం ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్ల నుంచి భూమి మీద ప్రభావం చూపుతూనే ఉంది అని చెప్పారు. సో ఈ వైరస్లు అని చెప్పేవన్నీ కూడా కొత్తగా మన కంటికి కనిపిస్తాయేమో కానీ చాలా కాలం నుంచి మనతో పాటు ఇవి భూమిలో ఉంటూనే ఉన్నాయి. కాబట్టి కరోనా వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ ప్రాణాంతక వ్యాధి ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, ఈ మహమ్మారి కొత్తగా వచ్చింది, పిదప బుద్ధులు అన్నట్టు ఈ కొత్త కాలంలో పొల్యూషన్ వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల ఇలాంటి భయంకరమైన వ్యాధులు పుడుతున్నాయి అని మనం భ్రమపడ్డాం. కానీ ఈ వైరస్ వ్యాధులు ఏవి కూడా కొత్తగా పుట్టవు, ఆల్రెడీ భూమిపైన ఉంటాయి. అవి అప్పుడెప్పుడు సమయం వచ్చినప్పుడు విజృంభిస్తాయన్నమాట. అలాగే కరోనా విజృంభించి 2 ఏళ్లలో పులి పంజా విసిరినట్టు విసిరి తనేంటో తన సత్తా ఏంటో చూపించి ప్రజలకు, అంటే మీకు డబ్బు ఉండొచ్చు, దశకం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ నా ముందు మీరందరూ చిన్నవాళ్లే అని చాటి చెప్పిపోయింది కరోనా. అందుకే మన మనసుల్లోన ఇప్పటికీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కరోనా తర్వాత పోస్ట్ కరోనా అని అంటే పోస్ట్ కరోనా తర్వాత చాలామంది యువకులకు గుండె జబ్బులు వస్తున్నాయి. హెల్తీగా ఉంటారు, అంత బాగుంది అనుకుంటారు, జిమ్ చేస్తూ కింద పడి చనిపోవడం, డ్యాన్స్ చేస్తూ కింద పడి చనిపోవడం, ఈ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడడం. కేవలం గుండె సంబంధిత వ్యాధులే కాదు, మనలోన నిరోధక శక్తి కూడా మొదటి కంటే కూడా తగ్గిపోయినట్టు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏ వ్యాధి వచ్చినా కూడా పట్టి పీడించేస్తుంది అన్నమాట. అంతెందుకు, ఈ గత 2-3 నెలల్లో హైదరాబాదే కాదు 2 తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, దగ్గు పడిశం జబ్బు ఎంత తీవ్రంగా వచ్చి మనల్ని వేధించిందో మనకందరికీ కూడా అనుభవం. ఒక్కసారి దగ్గు వస్తే, మామూలుగా పడిశం దగ్గు వస్తే 3 రోజుల పాటు ఉండిపోతుంది, కొంచెం సతాయించి వెళుతుంది. కానీ అసలు అలర్జెటిక్గా రావడం, గొంతంతా పట్టుకుపోవడం, విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బలు వేయడం, రన్నింగ్ నోస్, ఇవన్నీ కూడా విపరీతంగా వచ్చి జ్వరాలు రావడం, కొంతమంది మంచాన పడిపోవడం, కొంతమంది హాస్పిటలైజ్ కావడం, కేవలం ఇలాంటి జలుబు దగ్గుకే చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కరోనా తర్వాత వచ్చిన దుష్ఫలితాల ప్రభావమే అని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. సో దాంతో మనం ఇంకా తేరుకుంటూ ఉన్నాం, పూర్తిగా తేరుకోలేదు. కరోనా నుంచి ఇంకా తేరుకుంటున్న సందర్భంలోనే మరో దుర్వార్త మనం వినవలసి వచ్చింది ఈ కొత్త సంవత్సరం. అది హెచ్ఎంపివి వైరస్. ఈ హెచ్ఎంపివి వైరస్ వల్ల చైనాలోని హాస్పిటల్స్ ఆల్రెడీ కిటకిటలాడిపోతూ ఉన్నాయి, చాలామంది హాస్పిటలైజ్ అయిపోతున్నారు. మరి ఈ వ్యాధి లక్షణాల వల్ల మరణాలు సంభవిస్తాయా, కేవలం తీవ్రంగా చూపిపోతుందా అంటే మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఎలాంటి వారికి అంటే ఎవరిలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఎవరిలో నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళపైన ఇది ఖచ్చితంగా దాడి చేస్తుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం మన ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. ఇమ్యూనిటీని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, మంచి తిండి తినడం, మంచిగా వ్యాయామాలు చేయడం, ఆ తర్వాత కాలుష్యానికి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా మనం చేయక తప్పని పరిస్థితి. సో హెచ్ఎంపివి వైరస్ మనకు కొత్తగా మనకు కనిపిస్తుంది, కానీ చైనాకు ఇది పాతదే. 2021లోనే దీన్ని కనిపెట్టారు ఈ వ్యాధి ఉన్నట్టు. అలాగే 60 ఏళ్ల నుంచి కూడా మనతో పాటు ఇది సహజీవనం చేస్తూనే ఉంది అనేది శాస్త్రజ్ఞులు ఈరోజు పరిశోధనలో తేల్చి చెబుతున్నటువంటి వివరణ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేట్ న్యూస్ ఫర్ యూ ఓన్లీ. దిస్ ఈజ్ రామదుర్గ మధు సైనింగ్ ఆఫ్.